వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం క్యూఆర్ కోడ్ జనరేటర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. స్టార్టింగ్ ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి ఆ తర్వాత మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ ఇక్కడ ఇన్పుట్ ని పాస్ చేద్దాం. సో దీన్ని మనం కాలేజ్ అని చెప్పి జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేద్దాం. మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేసింది. అలానే మనం కాలేజ్ పక్కన ఇంకో టెక్స్ట్ ని యాడ్ చేద్దాం అండ్ మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే చేంజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం పేజ్ ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అలానే మనం ఏం పాస్ చేయకుండా జనరేట్ మీద కూడా క్లిక్ చేద్దాం. మనకి ఎంటర్ టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ టు జనరేట్ అనే మెసేజ్ ని కూడా చూపించింది. అండ్ ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం దీంట్లో స్పేసెస్ ని కూడా ఇచ్చి ఒకసారి జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకు మళ్ళీ ఎంటర్ టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ టు జనరేట్ అనే మెసేజ్ ని చూపించింది. అంటే మన స్పేసెస్ నుంచి కూడా క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయలేం. అండ్ ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ ని ఇస్తే మాత్రమే అప్పుడు మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఈ క్యూఆర్ కోడ్ జనరేటర్ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేద్దాం. స్టార్టింగ్ మనం బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం కంటైనర్ అని అనుకుందాం. అండ్ ఈ కంటైనర్ డివిజన్ లో స్టార్టింగ్ మనం ఒక స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి దీనిలో మనం ఎంటర్ యువర్ టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ అని అడుగుదాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఫీల్డ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఇన్పుట్ ఫీల్డ్ లో మనం ప్లేస్ హోల్డర్ అని కూడా యూజ్ చేద్దాం. అండ్ ప్లేస్ హోల్డర్ లో మనం టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ అని సింపుల్ గా చెప్పేసాం. అండ్ దీనికంటే ఇప్పుడు మనం ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. దీని క్లాస్ నేమ్ ని మనం క్యూఆర్ అనుకుందాం. అలానే దీనికి ఐడిని కూడా క్రియేట్ చేసి దీన్ని కూడా మనం క్యూఆర్ అని చెప్దాం. అండ్ ఈ క్యూఆర్ డివిజన్ లో మనం ఒక ఐఎంజీ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ ట్యాగ్ లోనే మనం క్యూఆర్ కోడ్ ఇమేజ్ అయితే జనరేట్ చేయబోతున్నాం. సో దీనికి కూడా ఐడి క్రియేట్ చేయాలి కాబట్టి ఐడిని మనం సింపుల్ గా ఐఎంజీ అని అనుకుందాం. ఈ డివిజన్ కింద ఇప్పుడు మనం ఒక బటన్ ని క్రియేట్ చేద్దాం. దీంట్లో ఐడిని క్రియేట్ చేసి దాన్ని మనం BTN అని అనుకుందాం. అండ్ బటన్ లో ఇప్పుడు మనం సింపుల్ గా జనరేట్ క్యూఆర్ అని చెప్దాం. ఇక్కడ మనం ఆన్ క్లిక్ యూజ్ చేద్దాం. ఆన్ క్లిక్ లో మనం సింపుల్ గా క్యూఆర్ జనరేట్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనకి ఆ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేస్తుంది ఎప్పుడైతే మనం జనరేట్ క్యూఆర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం కదా. దీన్ని ఇప్పుడు మనం స్టైల్ కూడా చేయాలి కాబట్టి గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు వెబ్సైట్ లైవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం కోడ్ ని ఒక సైడ్ పెట్టుకుందాం. అలానే యూఐని ఇంకో సైడ్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీని స్టైల్ కూడా చేయాలి కాబట్టి హెడ్ ట్యాగ్ లో మనం స్టైల్ ట్యాగ్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. స్టార్టింగ్ మనం బాడీని టార్గెట్ చేద్దాం. బాడీలో మనం హైట్ ని మెన్షన్ చేసి 100 BH అని చెప్దాం. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా బ్లాక్ అని చెప్దాం. అలానే మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో మనకి ఐటమ్స్ అన్ని సెంటర్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం డాట్ కంటైనర్ క్లాస్ ని టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ని వైట్ అని చెప్దాం. సో మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయింది. దీనిలో ఇప్పుడు మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలమ్ కూడా చేంజ్ చేద్దాం. అలానే మనం అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. సో మనకి అన్ని సెంటర్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్ యూజ్ చేసి ఒక 30px అని చెప్దాం. సో మనకి 30px ప్యాడింగ్ అయితే యాడ్ అయింది. అండ్ మనం బాడీలో ఫాంట్ ఫ్యామిలీని సాన్స్ సెరిఫ్ యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కంటైనర్ కింద స్పాన్ ట్యాగ్ ని టార్గెట్ చేద్దాం. స్పాన్ ట్యాగ్ లో మనం ఫాంట్ వెయిట్ ని 600 అని చెప్దాం. సో 600 అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మార్జిన్ బాటమ్ ని ఒక 3px కూడా యాడ్ చేద్దాం. సో మార్జిన్ బాటమ్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ ఫీల్డ్ ని కూడా టార్గెట్ చేద్దాం. ఇన్పుట్ ఫీల్డ్ లో మనం విడ్త్ ని 250px చెప్దాం. అలానే మనం హైట్ ని ఒక 35px చెప్దాం. అలానే ప్యాడింగ్ కూడా చెప్పి దీన్ని మనం 5px అని చెప్దాం. సో ప్యాడింగ్ కూడా యాడ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం బార్డర్ ని కూడా చేంజ్ చేద్దాం. సో 1px సాలిడ్ #CCC. సో మనకి ఆ పర్టికులర్ కలర్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ కూడా యాడ్ చేసి దీని మనం 5px అని చెప్దాం. సో 5px కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ వెయిట్ ని దీంట్లో కూడా 600 అని చెప్దాం. అలానే ఫాంట్ సైజ్ ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసి 14px అని చెప్దాం. సో ఫాంట్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది, బటన్ ఉంది కాబట్టి బటన్ ని కూడా టార్గెట్ చేద్దాం. బటన్ కి ఇప్పుడు మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ని #2563EB. సో మనకి కలర్ అయితే యాడ్ అయింది. అలానే ఇప్పుడు మనం ప్యాడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ప్యాడింగ్ ఒక 15px అలానే 25px అయితే యాడ్ చేద్దాం. సో మరీ ఎక్కువైపోవచ్చు. సో 15 నుంచి ఇది 12 అయితే చేంజ్ చేద్దాం. యా ఇప్పుడు బాగుంది.
అలానే మనం సింపుల్ గా బార్డర్ ని కూడా డిఫాల్ట్ గా నన్ చేద్దాం. సో మనకు బార్డర్ కూడా నన్ అయింది. అలానే కలర్ కూడా యాడ్ చేసి వైట్ అని చెప్దాం. అలానే దీని ఫాంట్ వెయిట్ ని కూడా ఇంక్రీజ్ చేసి 600 అని కూడా చెప్దాం. చూడడానికి బాగుంది కదా. అలానే మనం బార్డర్ రేడియేషన్ కూడా యాడ్ చేద్దాం. దీన్ని కూడా 5px అని చెప్దాం. సో ఇప్పుడైతే చూడడానికి బాగుంది. అలానే ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేసి కంటైనర్ కూడా బార్డర్ రేడియేషన్ అయితే యాడ్ చేద్దాం. సో బార్డర్ రేడియస్ ఒక 5px అని చెప్దాం. సో ఇప్పుడైతే చూడడానికి బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అయితే ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేయాలి యాజ్ పర్ అవర్ ఇన్పుట్. అండ్ ఇప్పుడు మనం దేని టార్గెట్ చేయాలి? ఈ ఇన్పుట్ క్లాస్ ని టార్గెట్ చేయాలి, ఈ డివిజన్ ని టార్గెట్ చేయాలి, లా నుండి ఇమేజ్ ని, అండ్ బటన్ లో మనం ఆల్రెడీ చెప్పేసాం లైక్ క్యూఆర్ జనరేట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ కి ఐడిని ఇవ్వడం మిస్ చేసాం కాబట్టి దీనికి ఐడిని పాస్ చేద్దాం లైక్ క్యూఆర్ టెక్స్ట్ అని అనుకుందాం. అండ్ ఈ డివిజన్ కింద మనం స్క్రిప్ట్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని దీనిలో మనం కాన్స్ట్ క్యూఆర్ టెక్స్ట్ అని చెప్పి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడియల్ ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో క్యూఆర్ టెక్స్ట్ అయితే మెన్షన్ చేసాం. అండ్ దీని కింద కూడా ఇప్పుడు మనం కాన్స్ట్ క్యూఆర్ అని చెప్పి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడియల్ ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో క్యూఆర్ అని మెన్షన్ చేద్దాం. మళ్ళీ కాన్స్ట్ img ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడియల్ ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో img అని మెన్షన్ చేద్దాం. సో మనం వేటిని అయితే టార్గెట్ చేయాలో వాటన్నిటిని టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దేన్ని జనరేట్ చేయాలి? క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయాలి. దానికోసం మనకి ఏపీఐ కావాలి కాబట్టి సింపుల్ గా ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ ఏపీఐ అని టైప్ చేద్దాం. సో మనకి పర్టికులర్ స్టార్టింగ్ ఏపీఐ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు లైక్ కాల్ ద యూఆర్ఎల్ అని ఉంది కదా. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అయితే మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సో కాపీ ఇట్ అండ్ దీని పక్కన మనం పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ ఇట్ అండ్ ఎంటర్ చేద్దాం. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేసింది. సో ఇది ఎలా జనరేట్ చేస్తుంది? సో ఒకసారి ఫుల్ స్క్రీన్ చేసి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఎండింగ్ లో ఎగ్జాంపుల్ ఉంది కదా. సో మనం ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ ప్లేస్ లో కాలేజ్ అని చెప్దాం. మళ్ళీ ఎంటర్ చేద్దాం. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే చేంజ్ అయింది. సో మనం ఆ పర్టికులర్ ఎండింగ్ అయితే టార్గెట్ చేయాలి. దానికోసం మనం ఇప్పుడు దీని మొత్తాన్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీనిలో సింపుల్ గా దేన్ని టార్గెట్ చేయాలి? ఇమేజ్ అయితే టార్గెట్ చేయాలి. సో సింపుల్ గా మనం ఇమేజ్ డాట్ ఎస్ఆర్సి ఈక్వల్స్ టు డబల్ క్వాట్స్ లో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఎండింగ్ లో ఈక్వల్ టు నుంచేసి ఇక్కడ మనం ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్ గా క్యూఆర్ టెక్స్ట్ అనే వేరియబుల్ యూజ్ చేసాం కాబట్టి క్యూఆర్ టెక్స్ట్ డాట్ వాల్యూ అని చెప్తే సరిపోద్ది. సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ ఇమేజ్ అయితే మనం యాజ్ పర్ ద యూజర్ ఇన్పుట్ తో జనరేట్ చేస్తున్నాం. అది యూఆర్ఎల్ అయినా అవ్వచ్చు ఆర్ మనకి టెక్స్ట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసాం. కానీ ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు జనరేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫంక్షన్ నేమ్ ని కాపీ చేసుకొని దీని కింద ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ ని పెట్టేసి దీనిలో ఇప్పుడు మనం సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. సో కట్ ఇట్ అండ్ దీనిలో మనం దాన్ని సింపుల్ గా పేస్ట్ చేద్దాం. సో ఒకసారి ట్రై చేద్దాం. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. కానీ దీన్ని మనం నీట్ గా స్టైల్ కూడా చేయాలి కదా. సింపుల్ గా ఇప్పుడు మనం స్టైల్స్ లోకి వెళ్ళాలి. సో స్టైల్స్ లోకి వచ్చేసి ఇప్పుడు మనం అండ్ ఇక్కడ మనం డాట్ క్యూఆర్ క్లాస్ ని టార్గెట్ చేద్దాం. దీనిలో మనం స్టార్టింగ్ విడ్త్ ని 150px అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని కూడా 150px అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం బార్డర్ యాడ్ చేద్దాం. సో చూడడానికి బాగుంటది కాబట్టి బార్డర్ ని మనం 1px సాలిడ్ హ్యాష్ CCC. సో మనం బార్డర్ కలర్ ని కూడా యాడ్ చేసాం. అండ్ బార్డర్ కలర్ కూడా మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. అలానే మనకి లోన బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా యాడ్ చేద్దాం. దీన్ని మనం హ్యాష్ F9 అనే కలర్ అయితే యాడ్ చేద్దాం. సో మనకి ఆ పర్టికులర్ కలర్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ కూడా యాడ్ చేద్దాం దీనికి. సో బార్డర్ రేడియస్ ఒక 5px అని చెప్దాం. సో బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది. అండ్ దీనికి మనం మార్జిన్ టాప్ ని కూడా యాడ్ చేద్దాం. సో మార్జిన్ టాప్ ఒక 10px చెప్దాం. అలానే మార్జిన్ బాటమ్ ఒక 10px కూడా చెప్దాం. సో మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసి చెక్ చేద్దాం. సో యాజ్ అని చెప్పాం. సో క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అండ్ లాన్ కూడా ప్యాడింగ్ ఇవ్వాలి కాబట్టి ప్యాడింగ్ ని మనం ఒక 7px అని చెప్దాం. సో ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడైతే డిఫాల్ట్ గా ఉండేటప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే కనిపించకూడదు. లైక్ ఈ బార్డర్ ఉంది కదా, అదైతే కనిపించకూడదు. ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే అపియర్ అవ్వాలి. దానికోసం మనం సింపుల్ గా క్యూఆర్ లో
డిస్ప్లేని యూజ్ చేసి దీన్ని మనం డిఫాల్ట్ గా నన్ చేయాలి. సో ఒకసారి ఫ్లెక్స్ చేద్దాం. సో ఫ్లెక్స్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అలానే ఉండిపోయింది. సో ఎప్పుడైతే మనం నన్ చేస్తామో అప్పుడు మనకు అది నన్ కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేసి ఈ ఫంక్షన్ లో ఇమేజ్ జనరేట్ చేసే ముందు సింపుల్ గా ఇప్పుడు మనం క్యూఆర్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ప్రాపర్టీని ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లో ఫ్లెక్స్ అని చెప్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. ఏసీ. సో ఇప్పుడు మనకి నీట్ గా అపియర్ అయితే అవుతుంది కదా ఎప్పుడైతే మనం జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో మనకి బటన్ కి అలానే టాప్ ఇన్పుట్ బార్ కి అసలు స్పేస్ అయితే లేదు కదా. సో వాటిని కూడా యాడ్ చేయాలి కాబట్టి మనం సింపుల్ గా సో ఇప్పుడు మనం బటన్ దగ్గర మార్జిన్ టాప్ ని ఒక 5px చెప్దాం. అలానే ఇప్పుడు మనం మళ్ళీ ఇన్పుట్ దగ్గరకు వచ్చేసి మార్జిన్ బాటమ్ ని ఒక 5px అని చెప్దాం. సో రెండు సైడ్స్ మనకి ఈక్వల్ గా ఉంటది. అండ్ ఇప్పుడు మనం నార్మల్ గా జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో నార్మల్ గా జనరేట్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవ్వకుండా ఈ పర్టికులర్ బార్డర్ అయితే చూపిస్తుంది. సో వీటిని కూడా అవాయిడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం వీటన్నిటిని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్ స్టేట్మెంట్ లో దేన్ని టార్గెట్ చేయాలి? క్యూఆర్ టెక్స్ట్ డాట్ వాల్యూ ట్రిపుల్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్. ఎప్పుడైతే మనకి క్యూఆర్ టెక్స్ట్ లో వాల్యూ ఎంప్టీ ఉంటుందో అప్పుడు మనం దీనిలో సింపుల్ గా అలర్ట్ యూజ్ చేద్దాం. అలర్ట్ లో మనం మెసేజ్ ని కూడా పెడదాం. లైక్ ఎంటర్ టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ టు జనరేట్ అనే మెసేజ్ ని అయితే పెట్టాం. అండ్ ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సింపుల్ గా ఏం పాస్ చేయకుండా బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంటర్ టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ టు జనరేట్ అనే మెసేజ్ ని అయితే చూపించింది. అండ్ దీని కింద ఇప్పుడు మనం కంటెంట్ ని కూడా పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకో లాజిక్ ని కూడా పెర్ఫామ్ చేద్దాం. ఇన్పుట్ లో మనం స్పేసెస్ ని ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాం. సో మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చేస్తుంది కదా లైక్ జనరేట్ చేయకపోయినా. సో వీటిని కూడా అవాయిడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం వాల్యూ ఉంది కదా ఇక్కడ డాట్ ట్రిమ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ ట్రై చేద్దాం. స్పేస్ ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎంటర్ టెక్స్ట్ ఆర్ యూఆర్ఎల్ టు జనరేట్ అనే మెసేజ్ ని చూపిస్తుంది. సో ఒక మీద క్లిక్ చేద్దాం. కానీ నెక్స్ట్ మనకి ఇది జనరేట్ చేసేస్తుంది. సో వీటిని అవాయిడ్ చేయాలి కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ లో మనం సింపుల్ గా రిటర్న్ తో ఎండ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సో స్పేసెస్ ని ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేసి ఓకే మీద కూడా క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి జనరేట్ అయితే అవ్వట్లేదు బార్డర్ కూడా. అండ్ ఇప్పుడు మనం దాన్ని కూడా అవాయిడ్ చేసాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ని కూడా ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాం. దీనిలో మనం కాలేజ్ అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కాలేజ్ పక్కన స్పేస్ తీసుకొని క్వార్టర్స్ అని చెప్పి మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి క్యూఆర్ కోడ్ అయితే చేంజ్ అయింది. సో మన క్యూఆర్ కోడ్ జనరేటర్ అయితే చాలా సింపుల్ గా క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మీరు పర్టికులర్ యూఆర్ఎల్ ని యూజ్ చేసి దీన్ని స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ పనిచేస్తుందా లేదని కూడా చెక్ చేయండి. అండ్ కమెంట్ లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.